వరదలా పారిన నామినేషన్లతో జూబ్లీహిల్స్ రాజకీయం రసవత్రంగా మారుతోంది. ప్రధాన పార్టీల నామినేషన్లు 3 అయినా మిగతావన్నీ నిరసనల నుంచి పుట్టినవే కావడం ఆసక్తి రేపుతోంది. ఇంతకీ ఏంటి నిరసన నామినేషన్లు? పోటెత్తిన నామినేషన్లతో జూబ్లీహిల్స్ బైపోల్ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. వచ్చే నెల 11వ తేదీన జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్లకు గడువు ముగియడంతో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి క్యాండిడేట్లు క్యూ కట్టారు. నిన్న చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు, రైతులు, విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నేతలు పోటాపోటీగా నామినేషన్లు వేసేందుకు వచ్చారు. మధ్యాహ్నం 3 గంటల లోపు గేటు లోపల ఉన్న వారికి ఎన్నికల అధికారులు టోకెన్లు జారీ చేసి నామినేషన్లకు అవకాశం కల్పించారు. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం అర్ధరాత్రి వరకు కొనసాగగా 321 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు వేసిన వారిలో రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతులే సుమారు 180 మందికి పైగా ఉన్నారు. RRR తో భూములు కోల్పోతున్న బాధిత రైతులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి దిగి నిరసన వ్యక్తం చేస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇలాంటి నిరసన నామినేషన్లు దాఖలైనవి గతంలోనూ 2 సందర్భాలు ఉన్నాయి. 1995లో నల్గొండ ఎంపీ స్థానానికి రికార్డు స్థాయిలో 537 నామినేషన్లు దాఖలయ్యాయి. నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్యను పాలకులకు తెలియజేయడమే లక్ష్యంగా సుమారు 480 మంది బాధితులు పార్లమెంట్ ఎలక్షన్ లో నామినేషన్లు వేశారు. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లోనూ నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్లు పోటెత్తాయి. పసుపు బోర్డు సాధన అంశాన్ని ఢిల్లీ లెవెల్లో హైలైట్ చేసేందుకు నిజామాబాద్ ఎంపీ స్థానానికి 179 మంది పసుపు రైతులు నామినేషన్లు వేశారు. ఫలితంగా ఈవీఎంలను వినియోగించలేక బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్ నిర్వహించాల్సి వచ్చింది. అయితే ఎన్నికల తర్వాత రైతుల డిమాండ్ మేరకు పసుపు బోర్డు ఏర్పాటైంది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతులు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీగా నామినేషన్లు వేయడం సెగపుట్టిస్తోంది. ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లను ఎన్నికల అధికారులు ఇవాళ పరిశీలించనున్నారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటిని పరిగణలోకి తీసుకుని జాబితాను ప్రకటిస్తారు. దీంతో ఉండేవెన్ని, క్యాన్సిల్ అయ్యేవెన్ని అనేది తేలనుంది. అలాగే నామినేషన్ల విత్డ్రా గడువు ఎల్లుండి వరకు ఉండడంతో ఆ తర్వాత జూబ్లీ బైపోల్లో పోటీ చేసే ఫైనల్ క్యాండిడేట్లు ఎంతమంది అనేది క్లారిటీ రానుంది. ఏది ఏమైనా తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోటెత్తిన నామినేషన్లతో రికార్డులకు ఎక్కబోతోంది.